ఇట్లా ఇంత దరిద్రంగా అవినీతి పరులు, అవినీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉంది. కేంద్రానికి కూడా వాళ్ళ నిఘా సంస్థలు పూర్తిగా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి దరిద్ర పరిపాలన సాగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కారుని టిప్పర్తో కొట్టించారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, స్థానికులు. తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసు? అవతల వాళ్ళని కదా, టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళది అన్నట్టు, అది కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు దండేస్తారు. ఇట్లా ఈ పార్టీ తెలుగుదేశం అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి రాషిద్ దగ్గర నుంచి వినుకొండల అబ్బాయిని చంపేసిన దగ్గర నుంచి ఎన్ని హత్యలు చేశారండి. ఇప్పటికి కూడా వాళ్ళు దొమ్మి చేస్తూనే ఉన్నారు, ఇళ్ల మీదకి వెళ్ళిపోతున్నారు, అలాగే కబ్జా చేస్తూ ఉన్నారు. తిరుపతిలో స్థలం పాపం వృద్ధ దంపతులు కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో పొలం కొనుక్కుంటే దాన్ని వాడు బాబ్జీ ఎవరు ఎమ్మెల్యే కబ్జా పెడతాడు. కబ్జా పెట్టి ఇది ఎక్కడ న్యాయం అంటే న్యాయం లేదు, అన్యాయం లేదు. పోలీసులు వీళ్ళ మీద కేసులు పెడతారు. అదేవిధంగా ఆఖరి శ్మశానం కూడా కబ్జాట. ఆ శవాన్ని పాపం శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆపేసి తెలుగుదేశం వాళ్ళు మీరు శ్మశానానికి వెళ్ళడానికి వెళ్ళేది ఇది మా స్థలం. ఇంత దరిద్రంగా తయారైపోయిన నీ పరిపాలన చూసి నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థమైతే కావట్లేదు. కానీ జనమంతా మాత్రం తెగేడుస్తూ ఉన్నారు. ఈ దుష్ట పరిపాలన ఎప్పుడు పోతుందిరా దేవుడా, ఈ పీడ ఎప్పుడు తొలిగిపోతుంది, ఇక జీవితంలో మళ్ళా ఒక్క ఓటు కూడా వీళ్ళకి మేము వెయ్యమని చెప్పి ప్రజలు అసలు ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు, దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఈ దరిద్రులు మళ్ళా ఎప్పటికీ కూడా అధికారంలో రాకుండా మేము అడ్డుకుంటామనేటువంటి తీవ్ర స్థాయిలో ఈరోజు ప్రజా విప్లవం చాలా మౌనంగా అది రేగుతా ఉంది. అందువల్ల ఈ పరిపాలన చూస్తూ ఉంటే నాకు ఒకటే పాపయ్య శాస్త్రి గారి పద్యం గుర్తొస్తా ఉంది, జంజాల పాపయ్య శాస్త్రి గారిది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు. ఎంత చక్కటి పద్యం చూడు. ఈ పరిపాలనకు బాగా పోలికగా ఉండేటువంటిది ఇది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు, క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల. ఈ నిస్తబ్దతకు అంతరార్థమేదియో, ఏ నిరర్ధక నిర్భాగ్య నీరస గళం వెలిగెత్తి వాపోవునో, ఏ నీరంధ్ర నిశీధి గర్భకుహరం మీ పౌనఃపుణ్యము దాల్చునో, వెలయో ప్రభాత శోభావళలు అని ఆయన ఆ రోజుల్లోనే బాధపడుతూ ఈ దేశమంతా కూడా చాలా ఒక నిశీధి చీకటి కమ్ముకొనుంది. ఈ చీకటి నుంచి రక్షించేది ఎవరు? ఎట్లా ఉందంటే కర్కశ కరాళ కారు మేఘాలు అంటే కఠినమైనటువంటి ఈ పోలీస్ వ్యవస్థ దారుణంగా యువకుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటమే కాకుండా లాకప్ డెత్తులు చేస్తా ఉంది. ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తా ఉంది, నా కొడుకు బూడిదైనా ఇవ్వండి, కనీసం ఆ బూడిద తీసుకెళ్లి మేము కర్మక్రియలు చేసుకుంటామని చెప్పి ఆమె కన్నీటికి అంతం లేదే. ఆమె కన్నీటి బొట్టు ఒక్కటి చాలు మీ వ్యవస్థ నాశనం చేయటానికి. నిజంగా ఇప్పటికే రావాల్సినంత చెడ్డ పేరు, వెధవ పేరు మూట కట్టుకున్నారు మీరు, కానీ ఇంకా పనికిమాలినటువంటి స్థితిలోకి ఇంకా దిగజారిపోతున్నారు. ఇదేంటనేది మీకు అర్థమే కావట్లేదు. అసలు ఎలా తిట్టుకుంటున్నారు బయట జనాలు అనేది ఒక క్షణం కూడా ఆలోచించరా? ఎందుకంటే ఆలోచించరు. మీ దరిద్ర మీడియా ఒకటి ఉంది కదా అక్కడ ఏడ్చి, ఈ డబ్బులకు అమ్ముడుపోయిన ఎదవ మీడియా ఒకటి ఉంది కదా అక్కడ, ఆ పచ్చ మీడియా, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని అక్కడే కూర్చోబెడుతుంటది, ఇంద్రుడు చంద్రుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.